పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదట ఆంధ్ర నుంచి మొదలు పెడదాం. లడ్డూ కల్తీకి సంబంధించి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా నేను బీజేపీ శ్రేణుల్ని అడిగినప్పుడు లడ్డూ నాణ్యతకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నమాట నిజమే. ఒక క్రిస్టియన్ మతానికి చెందినటువంటి భూమా కరుణాకర్ రెడ్డి సమ్మేదో కరుణాకర్ రెడ్డికి ఇచ్చారట, ఒక రెడ్డి, క్రిస్టియన్ రెడ్డికి. దాని మీద బీజేపీ అబ్జెక్షన్ పెట్టడం, దాన్ని సునాయాసంగానే సహజంగానే దారిన పోతుంటే ఆయుధం దొరికినట్టు తెలుగుదేశం దాన్ని ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా అది ఉంది కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. బీజేపీ కూటమిలో ఉంది, పైన డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. కేంద్రంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నడుతున్నారు. లడ్డు వివాదానికి సంబంధించి బీజేపీ సైడ్ ఉన్నటువంటి అప్లికేషన్ క్రిస్టియన్ పెట్టారనేది అప్లికేషన్. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో టైం కోసం చూస్తే క్వాలిటీ తక్కువ అనేది సహజంగానే కాంట్రాక్టర్లు రూపాయి మార్జిన్ చూసుకుంటారు. సో అయితే అందులో వైసీపీని తప్పుపడదామంటే వైసీపీని తప్పట్లేదు. ఎందుకంటే అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు ఆ కమిటీలో, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఆ కమిటీలో. వామపక్షాలు ఉన్నారో లేదో నాకు తెలియదులే, కానీ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ ఎవరికలు ఉన్నాయి ఆ టీటీడీకి సంబంధించిన దాంట్లో. మరి వాళ్ళు ఏం చేశారు అప్పుడు అనేది ఒక ప్రశ్న. అది అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డు వివాదం, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందనేది ఒక చర్చ జరిగింది. అది చిలికి గాలివానగా సిట్ దానికి సంబంధించింది. వీళ్ళు కూటమి ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్ ప్రకారం సిట్టో, ఈడీఓ, సిబిఐ వాళ్ళు అన్నదాని ప్రకారం అయితే లేదు. వాళ్ళు ఆరోపణలు అయితే నిజం కాదని చెప్పారు, కానీ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అయితే కాదు. సో అది పరిస్థితి. సో వాళ్ళు ఆరోపణలు నిజం కాదు కాబట్టి మేము ఫెయిర్గానే ఉన్నాం అని చెప్పేసి అలా బాజాప్తగా వైసీపీ శ్రేణుల కింద నుంచి పైదాకా ఇది చేస్తున్నాయి. ఇది చిలికి గాలివానై అమ్మటి రాంబాబు గారు మునూరు కాపు సామాజిక రాష్ట్రంలో ప్రధానంగా 14-15%, 13 నుంచి 16% పాపులేషన్ ఉంటుంది 100కి ఆంధ్రప్రదేశ్లో. మునూరు కాపు సామాజిక వర్గం. దాని నుంచి వైసీపీ ప్రతినిధిగా ఉన్నాడు. మాటల సందర్భంలో ఫ్లోలో కామాలు పుల్ స్టాప్లు ఉంటాయి. కామాలు పుల్ స్టాప్లు గ్యాప్ పెట్టకపోవటం వల్ల కొంత గొడవ జరిగింది. పెద్ద ఆయన్ని ఆ మాట గ్యాప్ ఇచ్చి లేకపోతే పుల్ స్టాప్ పెట్టి కంటిన్యూ చేస్తే ఆ మాటకి ఆ పెద్ద మనిషికి ఈ సెంటెన్స్ ఫార్మేషన్కి సంబంధం ఉండకపోయేది. సరే ఆయన సాయంత్రానికి క్షమాపణ చెప్పారు, కానీ ఉన్నటువంటి గల్లామాధవి రైతు సంఘాల పేరు చెప్పి ఎడావుడి చేస్తుంటుంది. పని తక్కువ, సరుకు తక్కువ, సందడి ఎక్కువ. సో లోకల్ నియోజకవర్గంలో పని తక్కువ, అక్కడ తెలుగుదేశం శ్రేణుల మాటను ఇది ఆ నియోజకవర్గంలో. ఈ క్రమంలో అందిందే తడవుగా ఆయుధాన్ని పట్టుకొని దాడికి వెళ్ళారు. సో చంద్రబాబు గారినన్నా, జగన్ అన్నన్నా, లేకపోతే లోకేష్ అన్నన్నా, ఎవరన్నా అనాలనేది నెగిటివ్ పాలిటిక్స్ ఏమంత మంచిది కాదు. ఎందుకంటే అవి ప్రజలకు ఎవరెంత చేశారు, ఎవరెంత సర్వీస్ చేశారు అనేదే ప్రధానమైంది. సో నేను ఎప్పుడు అటు వైసీపీ అన్న, ఇటు తెలుగుదేశం అన్న, రెండింటికి నేను వ్యతిరేకమే. సరే హంగామా జరిగింది, ఆ ఇంటి మీదకి పోయారు. ఆయన అమ్మటి రాంబాబు అన్న అక్కడికి పోయి వచ్చి ఎన్నెన్ని దళాలు పెమ్మసాని ఎవరో పెట్టారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లో అవన్నీ నేను వీడియో చూశాను. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. పోయి వచ్చిన తర్వాత అమ్మటి రాంబాబు అన్న కూతుర్లు కూడా రాజకీయాలు అంటే ఎరుగుని ముగ్గురు కూతుర్లలో ఒక కూతురు విదేశాల నుంచి, 2 కూతురు లోకలు, ఒక కూతురు అయితే నాకు తెలిసి ఎమ్మెల్యేనో రాజ్యసభ అయింది అన్నట్టుగా సేమ్ జిరాక్స్ కాపీ అమ్మటి రాంబాబు అన్న వాళ్ళ కూతురు. అసలు ఆ లోటే కనిపించకుండా చాలా సీరియస్గా అమ్మటి రాంబాబు అన్న కంటే ఘాటుగా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాం. సో ఏదేమైనా ఇది చిలికి గాలివానై మళ్ళీ కంటిన్యూషన్ అయ్యి హెరిటేజ్ ఫుడ్స్ మీద పడ్డది. హెరిటేజ్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు ఒక ప్రోడక్ట్కి అంటే వెన్న, నెయ్యి వాటికి సంబంధించి తీసుకునే క్రమంలో కంపెనీకి లీజ్కి ఇస్తే ఆ లీజ్కి హెరిటేజ్ వాళ్ళు సప్లై చేస్తారని చెప్పేసి అదే సరిగా లేదు, అంటే ఓవరాల్గా హెరిటేజ్ సరిగా లేదని చెప్పేసి తిరిగి గాలివాన మళ్ళీ తుఫాను తూర్పు నుంచి పశ్చిమానికి మళ్ళినట్టుగా, లేకపోతే ఉత్తరం నుంచి దక్షిణానికి మళ్ళినట్టుగా హెరిటేజ్ సంస్థల మీదకి మళ్ళింది. ఈ హెరిటేజ్ సంస్థలు అనేవి ఏమంటారు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఎన్ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సంస్థలు అవి. చాలా కాలంగా గత 2-3 దశాబ్దాలుగా ఆ రంగంలో
పాడి పరిశ్రమ రంగంలో పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థాయిలో స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. సరే దాని మీద అనేక విమర్శలున్నా ఇప్పుడు వాటి జోలికి నేను పోలేదు. చాలామంది మాట్లాడుతా ఉన్నారు. ఇతర లీడర్స్‌ని కూడా తర్వాత మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం ఎవరైనా అందుబాటులోకొస్తే. సో దాని మీద ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేసి హెరిటేజ్ స్ట్రాంగ్ కోసం ప్రయత్నం చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున వినపడతా ఉండేది. సరే ఏదేమైనా ప్రభుత్వ రంగం అదొక్కటే పాల డైరీలే మూతపడితే మనం ప్రభుత్వ రంగాన్ని ఇది చేసిందనుకోవచ్చు. ఇది రాష్ట్రంలో, దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29 రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడతా ఉన్నాయి. సో కాబట్టి అచ్చం హెరిటేజ్‌ని విమర్శించలేము. దాన్ని అంత రాను రాను దానికంత ఏమంటారు దానికంత స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ రావడానికి ఆస్కారం లేకుండా పోయింది ఆ విమర్శకి. ఆ హెరిటేజ్‌కి బలోపేతం కోసం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసినది బలం తగ్గింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ బలహీనపడుతా ఉన్నాయి. లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. సో ప్రజలు కట్టిన డబ్బులన్నీ ఆటికే ధారపోయాల్సొస్తుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఒక క్రమం నడుస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎల్ఫిన్స్టీన్ అనేవాడు ఒకడున్నాడు. నేను ఆ వ్యాసన్ మధ్యలో వాడి పేరు వస్తుంటే పైకి వాడి ఫోటోకెళ్ళి చూశాను. అప్పటి నుంచి వాడి పేరు ఎన్ఫిన్స్టీనా వాడి పేరు. వాడి పేరు కూడా పర్ఫెక్ట్‌నే చదువుతాను. వాడి పేరు కూడా చదవాలంటే నా మనసు అంగీకరించట్లేదు. వాడు ఎట్లా అంటే ఒక విషపు సుక్క, ఒక పాము విషం చుక్క, పురుగుల మందు డబ్బా ఒక డ్రాపు, ఇంకా ఇట్లా కొన్ని విషపు చుక్కలు కలిస్తే వాడు. సహజంగా మనుషులు ఎదవలు ఉంటారు తెలుసు. కానీ వాడు ఎదవలకే ఎదవ. వాడు ఎదవల సంఘం అధ్యక్షుడు ఎన్ఫిన్స్టన్. ఇలాంటి ఎదవలకి, బ్రోకర్లకి కొంత ఆర్థిక స్ట్రెంత్ అని వచ్చినప్పుడు వాళ్ళ ఇది దేవుడు శిక్ష విధిస్తే తప్ప వాడు దొరకరు. ఈ క్రమంలో దేవుడే శిక్ష విధించాడు అనుకుందాము. ఎందుకంటే ఆ ఫైల్స్‌లో ఎల్ఫిన్స్టైన్ ఫైల్స్‌లో వాడు జైల్లోనే చచ్చిపోతాడు. సో అంత దుర్మార్గంగా వ్యవహరించినోడికి ఆ శిక్ష తక్కువే నా దృష్టిలో అయితే. ఇలా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. వాడు ముఖ్యంగా ప్రధానమంత్రులకి, దేశాధ్యక్షులకి, రాష్ట్రపతులకి, అదేవిధంగా ఈ దేశ ప్రతినిధులకి, అంబాసిడర్స్‌కి, వివిధ మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలకి బిలో 20 సంవత్సరాల ఏజ్ అమ్మాయిల్ని ఒక ఐలాండ్ ఉంటుంది. వాడికి కొన్ని హెలికాప్టర్లు ఉంటాయి. 5, 6 హెలికాప్టర్లు 1 నుంచి 6 హెలికాప్టర్లు ఉంటాయి. అక్కడ పార్కింగ్ చేయొచ్చు. అందులో ఇది చేయొచ్చు. ఈ క్రమంలోనే అనేక మంది అంటే భారత ప్రధానమంత్రి కూడా ఇది చేశాడు. కానీ భారత ప్రధానమంత్రి అలాంటివాడు కాదు. ఆయన బిజినెస్ డీల్స్ కోసమో, ఆయుధ ఒప్పందాల కోసం, భారతదేశ రక్షణ కోసం అయి ఉంటుంది నాకు తెలిసి. సో మోడీ గారిని అంత తప్పుపట్టలేం. ఎందుకంటే ఆయనది అవినీతిపరుడు కాదు. భారతదేశ ప్రధానమంత్రులు అంత వీక్ పర్సన్స్ కాదు. క్యారెక్టర్, ఎథిక్స్ లేని వాళ్ళని భారతదేశ రాజకీయంగా నాకు అనుకూలమైన సిద్ధాంతమా, నాకు వ్యతిరేకమైన సిద్ధాంతం, నాకు సగం నచ్చిన సిద్ధాంతం అట్లా ఉంచండి. మన్మోహన్ సింగ్ లేకపోతే ఈయన నరేంద్ర మోడీ ఎవరైనా భారతదేశ ప్రధానులు తీసుకున్నప్పుడు నెహ్రూ గారి దగ్గర నుంచి, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి, మొరార్జీ దేశాయ్ దగ్గర నుంచి ఎవరిని చూసుకున్నా స్ట్రాంగ్ పర్సనాలిటీసే మనకు కనిపిస్తూ ఉంటాయి దేశానికి సంబంధించినప్పుడు. మోడీ గారికి సంబంధించి ఆయుధ ఒప్పందాలకు సంబంధించి మీడియేటర్గా ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ఒక మెయిల్ కనిపిస్తూ ఉంది. జనరల్గా ప్రధానమంత్రి స్థాయిలో అది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెళ్ళింది కాబట్టి ఆయన 100కి 100% మళ్ళీ 100కి 99% కాదు, 100కి 100% మోడీ గారికి ఎలాంటి సంబంధం లేదు. సో మోడీ గారిని అట్లా ఉంచండి. మోడీ గారిని భారతదేశానికి సంబంధించింది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ కాదు. ఇప్పుడు చాలా దేశాలంటే తెలంగాణలో సగం జనాభా లేనివి కూడా కొన్ని దేశాలు రిపబ్లిక్గా ఉండే దేశాలుగా ఉన్నాయి. ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి నియంతృత్వ రాజులు ఉంటారు. కొంతమంది ప్రధానమంత్రులు అధ్యక్షులుగా పిలువబడతా ఉంటారు. 2 కోట్లు 3 కోట్లు తెలంగాణ అన్నంత ఉన్నాయి కూడా కొన్ని దేశాలుగా పిలువబడతా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఈ దేశాలకు సంబంధించినటువంటి దేశాధ్యక్షులు ఆ ఐలాండ్కి వెళ్ళటం, అక్కడ భోగలాలసాలు అనుభవించడం, 20 సంవత్సరాల లోపు అమ్మాయిలతోని, లేకపోతే అనేక రకాలైనటువంటి లావాదేవీలు అక్కడ నుంచి అనేక ఇంటరాక్షన్ చేయటం, అంటే ఆయుధాలకు సంబంధించి కానీ దేశ ఒప్పందాలకు సంబంధించి ఆయన ఇది చేశాడు. సో తొండ ముదిరితే ఊసరవెల్లి అవుద్దట, ఊసరవెల్లి తడకు ఒక రంగు మార్చిద్దట, ఊసరవెల్లి వీడు ఎల్ఫిన్స్టన్. సో వాడు ఒక లోపరు డాపరు. వాడిని ఈ భూమి మీద ఎన్ని బూతులు ఉన్నాయి అన్ని బూతులు తిట్టినా తక్కువే. ఎందుకంటే డబ్బులు వాడు మొదటి నుంచి కాలేజీ విద్య లేదు, మొదటి నుంచి వాడు కాలేజీ పోయింది లేదు. అడ్డగోలుతనంగా విచ్చలవిడితనంగా కొన్ని డబ్బులు కలిసి వస్తే అక్కడ కొన్ని దేశాలకు సంబంధించి ఐలాండ్ కొనుక్కొని అక్కడ విమానాశ్రయాలు, హెలికాప్టర్లు ల్యాండింగ్ ఓపెన్ చేసుకొని
దేశాధ్యక్షులతో పరిచయాలు పెంచుకొని ఆ పేరుతోని ఇంటరాక్షన్ అవుతూ మెయిల్స్ ద్వారా కొన్ని లక్షల పేజీలు 35 లక్షల పేజీలు ఏమంటున్నారు 65 లక్షల పేజీలు అంటున్నారు. సో అది పరిస్థితి. నేను దానికి సంబంధించిన లింక్ కూడా ఒక వ్యాసం అది కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది పరిస్థితి. సో మామూలు టైంలో ఇదంతా జరుగుతున్న క్రమంలో వరల్డ్‌లో నంబర్ 1 బిలియనీర్ తనకొచ్చేటువంటి ఆదాయంలో 100కి 76% లాభాలని ఏమంటారు ప్రజలకే ఇచ్చినటువంటి బిల్ గేట్స్ ఉండటం కొంచెం బాధ కలిగిస్తూ ఉంది. అయినా చెప్పటం లేదు. సో ఈ బిల్ గేట్స్‌కి సంబంధించి ఈ ఎల్ఫిన్‌స్టీన్ ఫైల్స్‌లో ఆయన ఉందని, ఆయన అక్కడికి వెళ్ళాలని, బిలో 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్స్‌తో అమ్మాయిలతో తిరిగాడని, ఎస్టీడీ డిసీజ్ ఇదయిందని, అందుకోసమే అతని భార్య కూడా అతనికి డైవర్స్ ఇచ్చిందనేది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో సత్యానాదేళ్లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే కొత్త ఆంధ్రప్రదేశ్లో ఇనాగ్రేషన్కి ఆయన ఏమంటారు బిల్ గేట్స్ ఫౌండేషన్ తరపున ప్రతినిధిగా వచ్చాడు. కానీ అక్కడేం జరిగింది, సీఈఓగా వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు వాళ్ళకి అవకాశం దొరికితే వాళ్ళు వదిలిపెట్టల, వీళ్ళకి అవకాశం దొరికితే వీళ్ళకి వదిలిపెట్టల, మహిళలంటే గౌరవం లేదని ఇట్లా రకరకాలుగా వైసీపీ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున కోల్డ్ వార్ నడిచింది. సో పెట్టుబడుల కోసం తెగ చాలా రోజులు ఇది పడేటువంటి ఇది మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. చెప్పులు అరిగిందాక, మోకాళ్ళు నొప్పులు వచ్చిందాక సిబిఎం తిరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఒకనాడు బిల్ గేట్స్ అపాయింట్మెంటే గొప్పగా ఉండేది. ఆ కంపెనీలు భారతదేశంలో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం గగనంగా ఉండేది. ఈ పరిస్థితుల నుంచి బయటపడే కార్యక్రమం, ఆ తర్వాత కొన్ని కంపెనీలు పెట్టడం, కొన్ని ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఆ విధంగా తెలుగు రాష్ట్రాల పరిచయం కావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అదే వ్యక్తిగత జీవితాన్ని చూడాలా వద్దా, ఎథిక్స్ చూడాలా వద్దా అనేది అట్లా ఉంచాల్సిన పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వస్తుంటే స్వాగతించాల్సిందే. కానీ ఇది సందర్భమా కాదా అనేది మరి కొంత ముందు కానీ కొంత తర్వాత కానీ పెట్టుంటే బాగుండేది. సో వైసీపీ ఎథిక్స్ లేని వ్యక్తి అని అంటున్నారు. టీడీపీ పెట్టుబడులు ప్రధానం, వాళ్ళ వ్యక్తిగత జీవితం కాదన్నట్టుగా మనకి వినిపిస్తూ ఉంటుంది రెండు వైపుల వాదనలు అన్నప్పుడు. సో సహజంగా ఇలాంటి విషయాల్లో కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. పెట్టుబడుల కోసం తీసుకొచ్చాము బిల్ గేట్స్ అని టీడీపీ శ్రేణులు. సో ఎథిక్స్ లేని వ్యక్తిని, విలువలు లేని వ్యక్తిని తీసుకొచ్చారు బిల్ గేట్స్ అని చెప్పేసి వైసీపీ శ్రేణులు, జగనన్న టీం వాళ్ళు పెద్ద ఎత్తున ఇది చేస్తారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా ఒక అంకంగా అది సరే వాళ్ళకి ఏదో ఒక అంశం దొరకాలి. అది 2029 ఎన్నికల దాకా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. అది అట్లా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక అది నిరంతర ప్రక్రియగా రావణ కాష్టం లాగానే ఉంటుంది. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొకటి బిల్ గేట్స్ చేసినటువంటి యాక్టివిటీ వ్యక్తిగతంగా ఎల్ఫిన్స్టన్ ఫైల్స్లో మనం చెప్పుకోవాల్సి వస్తే, ఒక చర్చకి పెట్టాల్సి వస్తే, బిల్ గేట్స్ వల్ల తెలుగు ప్రజలకు కానీ తెలుగు రాష్ట్రానికి కానీ అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు, అసలు తెలుగు ప్రజలకు సంబంధించిన అంశం కూడా కాదని చెప్పేసి ఇది టీడీపీ శ్రేణులు వాదిస్తున్నటువంటి, టీడీపీ మీడియా కూడా వాదిస్తున్నటువంటి, అది ఏ మీడియా అన్నా కానీ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పేటువంటి వాదనగా మనకు కనిపిస్తూ ఉంది. సహజంగానే మనిషి అన్న తర్వాత బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలు కొంతమందికి డబ్బు బలహీనత ఉంటుంది, కొంతమందికి ఆస్తి బలహీనత ఉంటుంది, కొంతమంది బంగారం బలహీనత ఉంటుంది, కొంతమంది కారు కొనుక్కుందామని, కొంతమంది లేటెస్ట్ ఏది బైక్ వస్తే ఆ బైక్ కొనుక్కుందామని, కొంతమంది ఆడవాళ్ళకి సంబంధించి, ఇంకొంతమందికి 20 సంవత్సరాల లోపు లేడీస్తో తిరగాలనేది, ఇట్లా ఎంజాయ్మెంట్ పర్సనల్గా తెలియకుండా ప్రైవేట్ లైఫ్ అనేది ప్రైవేట్ కంపెనీలో. నాకు ఒక పెద్ద మనిషి చెప్పిన దాని ప్రకారం నేను కూడా చూసినటువంటి గమనించింది, ప్రైవేట్ సెక్టార్లో పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బూర్జోల పార్టీల నాయకులు కూడా నేను చూసినప్పుడు వాళ్ళు కొంచెం ఒలి దగ్గర పెట్టుకుని ఉండేది, రెండో వాళ్ళతో చనువుగా మాట్లాడాలంటే భయపడేటువంటి సందర్భం చూశాను నేను. పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసినప్పుడు ఏ రంగానికి పోయినా వాడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా వాడు క్యారెక్టర్లెస్గా నాకు అనిపించాడు. సందర్భంలో పెద్దల టీం ముందు ప్రస్తావించినప్పుడు నువ్వు దాని గురించి వదిలి ఆ విషయాలు పట్టించుకోకుండా నీ పని నీవు చేసిపో అని చెప్పాను నాతోని ఆ పెద్దలంతా. ఎందుకంటే క్యారెక్టర్స్ చాలామందికి ప్రైవేట్ రంగాల్లో ఉంటారు, కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు ప్రైవేట్ సెక్టార్లో. చాలామంది అసలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 199 మంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయబాకు, ఎథిక్స్ లేనటువంటి క్యారెక్టర్ లేనటువంటి ఎదవలే ఉంటారు. ప్రైవేట్ రంగం ఎట వస్తుంది, అందుకోసం దాన్ని వదిలి నీ పని నువ్వు చేసుకుంటూ పో, నీ ఎథిక్స్తో నువ్వు వెళ్ళని చెప్పుకుంటూ వచ్చారు. సో వాస్తవానికి కూడా మేజర్గా నేను ఏ రంగం అని చెప్పను, చెప్పాల్సి వస్తే ఏమంటారు రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే బిజినెస్ సెక్టార్ కానీ, లేకపోతే గ్రానైట్ సెక్టార్ కానీ, లేకపోతే మార్బుల్ సెక్టార్ కానీ, లేకపోతే
రెవెన్యూ సెక్టర్ కానీ, లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆహ్, ఈ భూగర్భ వనరుల సెక్టార్ గానీ, లేకపోతే ఈ నీటిపారుదల సెక్టార్ గానీ, లేకపోతే ఇట్లా అన్ని రంగాలకు సంబంధించి ఎటు వెళ్ళినా ప్రైవేట్ సెక్టార్‌లో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుపుకుంటా ఉన్నాను. సో, దేశానికి సంబంధించి అంటే ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యగా వదిలేద్దాం ఇక దానికి సంబంధించి వదిలేద్దాం. 100కి 99% ఉంటారు. ఇంకా అంటే ఏ రంగంలోనైనా ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నోళ్ళు పెద్ద విలువలు కలిగిన వాళ్ళు వ్యక్తులు ఉంటారని మనం చెప్పలేం. ఉంటే వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం పెట్టొచ్చు. మీరు గూడా వాళ్ళని గమనిస్తుంటారు కాబట్టి వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం పెట్టండి వాళ్ళకి మనస్ఫూర్తిగా. మనం దొంగ నమస్కారాలు గూడా ఎదవలకు గూడా పెట్టాల్సొస్తుంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో. వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా పెట్టండి. సో, పెద్దలారా, మిత్రులారా, సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. అలాంటి బలహీనతలు వ్యక్తులకుంటే బిల్ గేట్స్ దానికి అతీతం కాదని మనం చెప్పుకోవచ్చు. బిల్ గేట్స్ రావడానికి కారణం డిజిటల్ మ్యాపింగ్, ఏఐ ఆధారిత వ్యవసాయం, రియల్ టైమ్ గవర్నెన్స్, సాంకేతిక సహకారం అందించడం. సో, బిల్ గేట్స్ ఫౌండేషన్ తరపున ఈ కార్యక్రమాలు చేయడానికి బిల్ గేట్స్ ఇండియాకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాడు. దీని మీదనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఈ పెద్ద వాదోపవాదాలు ఇదే. గల్లీ నుంచి అమరావతి దాకా ఈ చర్చ జరుగుతుంది. వైజాగ్ దాకా ఈ చర్చ జరుగుతా. సో, బిల్ గేట్‌కి సంబంధించి దీంతో పాటు కుప్పంలో కొన్ని ప్రాజెక్టులు సక్సెస్ అయినాయి. వాటిని కొనసాగించడం, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సంబంధించినటువంటి పౌష్టికాహార లోపాలని తగ్గించడం, దాంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను స్ట్రెంథెన్ చేయటం. సో, ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలని బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించడం ఈ ప్రధానంగా ఉన్నది. కానీ రాజకీయాలు వచ్చినప్పుడు ప్రత్యర్థులు, శత్రువులే ఎక్కువ ఉంటారు. రాజకీయాల్లో సెల్ఫ్ గోల్స్ కూడా జరుగుతూ ఉంటుంటాయి. సో, ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జగన్‌కి సంబంధించి ఒక చర్చ పెట్టాడు. మనం వింటా ఉన్నాం. ఏంటి సారాంశం అంటే, వరల్డ్ కప్ జరుగుతూ ఉంటుంటే ఆ వరల్డ్ కప్‌కి సంబంధించి శ్రీలంక ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళినంటే, ప్రభుత్వ ఖర్చులతోని కాదు, నేను సొంత ఖర్చులతో వెళ్ళానని చెప్పేసి ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి కాకపోతే కాబోయే జాతీయ నాయకుడు లోకేష్ చేస్తున్నటువంటి ఇది. సరే, కొంత ఉన్నతమైన పదవులు వెళ్ళేటప్పుడు కొన్ని వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సరదాలు, కొన్ని కోరికలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. జగనన్న, లోకేష్ అనే ఏ ఉద్దేశంతో నడవలే కానీ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని, హెలికాప్టర్లు వేసుకొని దుబాయ్, లోకేష్ ఈ మధ్యకాలంలో దుబాయ్, ముంబై, కొలంబో క్రికెట్ మ్యాచ్లు చూడటానికి వెళ్తా ఉన్నాడు. సాక్షాత్తు జగన్ అన్న ఏమంటున్నాడు, నేను కూడా మ్యాచ్ చూశాను, టీవీలో చూస్తే కనిపిస్తుందా? ప్రభుత్వ డబ్బులు అంతా నాశనం చేయడం ఎందుకంటే, నా డబ్బులు, నా ఫ్లైటు, నా హెలికాప్టరు, నా ఇష్టం అంటుండో అది చూసే జనానికి, సామాన్య జనానికి ఏమంత మంచిగా అనిపించదు, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ మనం చూసుకున్నప్పుడు 2 చోట్ల పార్టీ ఉంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ. సో, నెలకు 5,000తో బతికే కుటుంబాలు ఉన్నాయి, నెలకు 10,000తో బతికే కుటుంబాలు ఉన్నాయి, నెలకు 15,000తో బతికే కుటుంబాలు ఉన్నాయి, నెలకు 20,000తో బతికేటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. సో, అందుకోసం ఫ్లైట్ ఛార్జీల పేరుతోని అంతంత పెట్టి ఇది చేయటం అనేది కరెక్ట్ కాదనేది జగన్ ఏ ఉద్దేశంతోనైనా స్వాగతిస్తాను. కొన్ని సిబిఎన్ కానీ లేకపోతే చాలామంది పెద్దలు ఆ వైపుగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళినప్పుడు వ్యక్తిగతమైనటువంటి కోరికలు, సరదాలను వదిలేస్తారు. ఎందుకంటే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు సిన్సియారిటీని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాన్ని అందుకోలేకపోతే ప్రజలు పక్కన కూడా అంతే పెడతారు. లోకేష్ అన్న అటువైపు అంత స్థాయికి వెళతాడని భావిద్దాం. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నా ఇష్టం నేను తిరుగుతా అంటే కలవదు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అది ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, రాజకీయ జీవితం కానివ్వండి, ఎవరైనా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాలని, కోరికలన్నీ త్యజించినటువంటి వాళ్ళే ఉన్నతమైన స్థానానికి వెళ్తారనేది చరిత్ర చెప్తున్నటువంటి పాఠం. సో, టీడీపీ సోషల్ మీడియా భుజాన్ని వేసుకొని మోయాల్సిన అవసరం కూడా లేదు లోకేషన్ని. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లోకేష్ ఆ విధంగా తన వ్యక్తిగత సరదాలని, వ్యక్తిగత జీవితాన్ని అట్లా వదిలేస్తే మరింత ఉన్నతమైన శిఖరాల కిందకి వెళ్ళే అవకాశం ఉంది, మరింత ఉన్నతమైన నాయకుడికి ఎదిగే అవకాశం ఉన్నది. ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.